జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరం జరిగిన తర్వాత కొంతమంది పని కట్టుకొని వీళ్ళ రాజకీయం అంతం కావాలి, ఈ రాష్ట్రాన్ని చాలా సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చేశారు, ఇక ఎవరిని కూడా ముందుకు రానివ్వకూడదు కానీ కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక విధాలుగా కూడా ఈ రాజకీయాల నుంచి కూడా తరిమేయాలని ఒక వ్యూహం ప్రకారం అనేక రకాలు కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మనందరం కూడా చూసాం. కానీ మన అందరి యొక్క ఆలోచనలు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, మన యొక్క సంఘీభావంతో మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది. కానీ ఆయన వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఆయన ఒకటే చెప్పాడు, ఈ రాష్ట్రంలో పేదవందరికి కూడా మనం సహాయం చేయాలి, ఏ ఒక్క రూపాయి సంక్షేమ రూపంలో వచ్చినా కులాలు మతాలు చూడకుండా అందరికి ఇవ్వాలి అని పదే పదే ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మంచి మనసు ఉండాలి, చెయ్యాలనే దమ్ముండాలి, సహాయం చెయ్యాలి, ఆదుకోవాలనే గుణము మనసులోంచి రావాలి. అది మనలోనే ఉంది, మన రెడ్డి కులంలోనే ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో మనం చూస్తూ ఉంటాం, మిగతా కులాలు అందరూ కూడా మనం రిక్వెస్ట్ చేస్తే మనం చెప్తే వింటారు, మనం మాట చెప్తే మనల్ని నమ్ముతారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఈరోజు కార్యక్రమాల రూపంలో పేదవారికి డబ్బులు ఇచ్చినారని అంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదవారికి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవే కాదు, ముఖ్యంగా మన నియోజకవర్గం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, ఎందుకంటే ఇప్పుడున్న నాయకులు మేము 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశామని చెప్పుకునే నాయకులు ఎవరు కూడా ముఖ్యంగా పల్నాడులో ఎక్కడా కూడా సహాయం చేసిన పరిస్థితి లేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెన్కో ప్లాంట్ కానివ్వండి, అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం కానివ్వండి, ఆ రోజు మన నియోజకవర్గానికి ప్రాజెక్టులు తెచ్చిన పరిస్థితి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దరిదాపుగా 600 కోట్లతో నేషనల్ హైవే రోడ్లు కానీ, 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ, ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు కట్టించే కార్యక్రమం కానీ, హాస్పిటల్స్ కట్టించే కార్యక్రమం కానీ, నాడు నేడు మీద పేద వర్గాలు చదువుకోవడానికి స్కూల్స్ బాగు చేయించే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పేదవారికి సహాయం చేయాలన్న ఆలోచన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను. కాలం కలిసిరాక మన వద్ద ప్రత్యర్థులు ఏం చేస్తారు, మనలో ఏదో చిచ్చు పెట్టాలి, చిన్న చిన్న లోపాలు ఏదైనా చిన్న చిన్న తగాదులు ఉంటే అవన్నీ పెద్ద చేసి మనల్ని విడదీసేసి వాళ్ళు రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు. చేశారు, ముందు కూడా చేస్తారు. ప్రతి గ్రామంలో ఉండే సోదరులకు, మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను, మన రాజకీయం ఇదే రకంగా పేదవారికి అండగా ముందుకు పోవాలంటే మనం ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొకరికి తల ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా మీడియా ఉంది, అనేక రకమైన దుష్ప్రచారం చేస్తారు. కానీ దాన్ని తిప్పికొట్టాలంటే మనందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చెప్తే వింటారు, మనం చెప్తే నమ్ముతారు. ప్రతి గ్రామంలో మన నాయకత్వాన్ని కోరుకుంటారు. మిగతా వాళ్ళు అవసరాలకు ఏదని చెప్పినా కూడా
వాళ్ళ నమ్మే పరిస్థితి లేదు. అది నిలుపుతాయి కూడా మనకి నేర్పుతా ఉన్నారు. గతంలో ఎక్కడ కూడా మన పార్టీ కాకపోయినా మనతో లేకపోయినా వాళ్ళకి అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందించాం, అన్ని రకాల కూడా సహాయం చేశాం. సంక్షేమ కార్యక్రమాలే కాదు, 2-3 గ్రామాల్లో నాయకులు ఉంటే ఏదో నాయకుడి దగ్గర పోయి ఇబ్బంది అనుకుంటే వాళ్ళకి దగ్గరుండి కూడా పనిచేసే కార్యక్రమం మన నాయకులు చేశారు. కానీ ఈరోజు అలా కాదు. ఏదైనా ఈ రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేస్తే వాళ్ళ రాజకీయం ఇక ఉండదు, ఇంతటితో ఆగిపోతుందనే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. దయచేసి నేను చెప్తా ఉన్నాను, మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కేసులు ఫేస్ చేద్దాం. ఎందుకంటే మీరందరూ చూస్తా ఉన్నారు, ఈరోజు 2 జిల్లాల్లో ప్రకాశం, ఉమ్మడి గుంటూరు జిల్లాలు చూస్తే ఈ తెలుగుదేశానికి సంబంధించి రాష్ట్ర లెవెల్లో కూడా నన్నొక్కనే టార్గెట్ చేశారు. అనేక రకాలుగా కేసులు పెడతా ఉన్నారు, అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను చెప్తాను, అన్ని కూడా ఫేస్ చేస్తాం. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఫేస్ చేస్తాం. మనల్ని ఇబ్బంది పెట్టినా ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి కూడా ఇందాక మహేష్ అని చెప్పినట్టుగా ఎవరిని వదిలిపెట్టాం. అంతకంతకు కూడా ఖచ్చితంగా తీర్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మీ అందరినీ కోరుతా ఉన్నా, ఏదైతే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి, ఆనాడు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి ఈనాడు జగన్మోహన్ రెడ్డి దాకా, ఇప్పుడు దాకా ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా ముఖ్యమంత్రి స్థానంలో పరిపాలన చేసిన మన నాయకులు ఎలాగా ఉన్నారు, రాబోయే రోజుల్లో ఇదే వాడి కొనసాగాలంటే ఖచ్చితంగా మనందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనతో కలిసి వచ్చే మిగతా ఏవైతే గ్రామాలు ఉన్నాయో, మిగతా కులాలన్నీ కూడా మనం కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విషయంలో మనం సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మనం గ్రామాల్లో పెత్తనం చేసినప్పుడు ఆటోమేటిక్ గా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యలు మన ఎదుగుదలకి ఆటంకం కాకుండా, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి మనం జగన్మోహన్ రెడ్డి కోసం, ఈ రాష్ట్రానికి మన నాయకత్వం కోసం మనందరం పనిచేయాలి. మిగతా కులాలందరినీ కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, చాలా ఖర్చుకోతోడుగిన పని, వారం రోజుల్లోనే సక్సెస్ఫుల్ చేసిన కారంపూడి మండల రెడ్డి సోదరులకు, మిత్రులకు, పెద్దలకు అందరికి కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాబోయే రోజులు ఇదే పట్టుదలతో ముందు కొనసాగించాలి. ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేద్దాం. ఏ రకంగానే సరే రాబోయే కాలంలో మన నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మిగతా కులాలందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా పేదవారికి మన ద్వారా సహాయం అందే విధంగా కూడా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ వన సమారాధన కార్యక్రమానికి ఇచ్చిన నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్న చిన్న మనస్పర్ధలుంటే పక్కన పెట్టి జగనన్న కోసం పనిచేద్దాం. మన నాయకత్వం బలపడటానికి, ఈ రాష్ట్రానికి మన నాయకత్వం అవసరం. పేద వర్గాల కోసం, వాళ్ళ కోసమైనా సరే మనందరం కలిసి పనిచేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన నా అక్క చెల్లెలు, అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్.